అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం, అమరావతి రెండు కళ్ళు. పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. దీనివల్ల 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల ఎకరాలు ఇరిగేషన్ స్థిరీకరణ, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి, విశాఖ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు 23 టీఎంసీ ఆఫ్ వాటర్ అందుబాటులో పెట్టడం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్గా తయారవుతుంది. అంటే ఇక్కడి నుంచి 3 బిట్ల కింద, ఒకటి కృష్ణ పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. గోదావరి, కృష్ణ. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి. అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళచ్చు. ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార. ఇది కూడా 2-వే ప్రాజెక్ట్. ఇది ఈ రెండు కానీ ప్రాపర్గా మనం చేసుకోగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. శ్రీకాకుళం నుంచి అటు ఓల్డ్ కర్నూలు కానీ కింద వరకు నెల్లూరు వచ్చి తిరుపతి వరకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకా నీటి సమస్య అనేది ఉండదు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత కూడా మీరు చూస్తే 50 లక్షల క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. చైనాలో ఉండే అతిపెద్ద డ్యామ్ 3 గార్జెస్ డ్యామ్, దానికంటే ఎక్కువ డిశ్చార్జ్ ఇది. అందుకే ఇది చూసినప్పుడు 93 మీటర్లు డయాఫామ్ వాల్, అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్స్. అలాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని యజ్ఞంలాగా చేశాం. 2014 నుంచి 19 వరకు రేయింబుగుళ్ళు పనిచేశాం. ఫస్ట్ నాకుండే అనుభవంతో ఆ రోజు 2014లో నేను ముఖ్యమంత్రి అవుతానని 7 మండలాలు తిరిగి ముంపు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయని గట్టిగా చెప్పాం. దాంతో కేంద్రం కూడా ఫస్ట్ క్యాబినెట్ పెట్టుకొని 7 మండలాలు ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. దాని మీద మనం చూస్తే చాలా స్పష్టంగా ముందుకు పోయాం. ఒక్క రోజులో స్పిల్ ఛానల్లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు కూడా బ్రేక్ చేశాం. అదే మరిగా మీరు హెడ్ వర్క్ పనులు చేస్తూనే పైన కిందన కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ రెండు కూడా కంప్లీట్ చేశాం. డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. ఇంకొక పక్కన 2 కిలోమీటర్ల పొడవుతో దాదాపు 100 మీటర్ల డయాఫామ్ వాల్ కూడా
నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆ పనులన్నీ జర్మన్ కంపెనీ బావర్ ఆ రోజు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. స్పిల్వే గేట్స్ డిజైన్స్ అన్ని సిద్ధం చేసి గేట్లు కూడా అమర్చాం. అదే మరిగా ప్రతి ఒక్క పని కూడా పిపిఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఆమోదిస్తూ వచ్చారు. అన్నీ కూడా చేసి 72% వర్కులు పూర్తి చేశాం. 28 సార్లు నేను క్షేత్రస్థాయికి వచ్చాను. 82 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశాం. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని సమీక్షలు చేశాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.